సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలువురు నేతలు దివంగత వైఎస్ఆర్ మహానేతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్ఆర్ ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని వెల్లడించారు. నిరుపేదలు సంతోషంగా ఉండాలని పరితపించిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, అటువంటి వ్యక్తికి ఘనంగా నివాళులర్పించామని పలువురు నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు అవలంబించి ఇంటింటికి గడప గడపకు చేరే విధంగా కృషి చేశారని కొనియాడారు. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారినా అవే సంక్షేమ పథకాలను అవలంబిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఈ రోజున మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా మన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ నాయకులు, పట్టణ కార్యకర్తలు అందరూ, అలాగే వైఎస్ఆర్ అభిమానులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఆయన ఆశయాలను, ఆయన మనకు పంట రుణాలు మాఫీ చేసిండో, ఆయన ఏకకాలంగా పంట రుణాలు ఎలాగ మాఫీ చేసిండో అదే ఆశయాన్ని అనుకూలంగా తీసుకొని మనకు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో మనకు రైతులకు పంట రుణాలు మాఫీ చేసిండు. ఇంకా మున్ముందు కూడా ఆయన చేసిన కార్యక్రమాల ద్వారానే మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందంటే ఆయన ఆశయాలతోనే. అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా మన సీఎం గారు కూడా ఈ రోజున అదే కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వేడుకల్లో అందరూ పాలు పంచుకున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ముగిస్తున్నాం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను మా నాయకులు తుంకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ గారు మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన కూడా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా తన రాజకీయ ప్రస్తావన ప్రారంభించి 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మంటు టెండర్లో ప్రతిపక్ష నాయకుని హోదాలో 1467 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రజల మండలాలు పొంది ప్రజా సమస్యలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయి తొలి సంతకం ఉచిత విద్యుత్పై పెట్టడం జరిగింది. అంతేకాకుండా రుణమాఫీ మరియు ఆరోగ్యశ్రీ 104, 108 లాంటి వైద్య సేవలను పేద ప్రజలకు అందించడంలో రాజశేఖర రెడ్డి ఎంతో ఆలోచనతో ముందుకు సాగడం జరిగింది. విద్యార్థులకు గతంలో విద్య అనేది కాషాయకరణ ఉండే, కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి ఉండే, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ప్రజా సమస్యలలో ప్రజా మధ్యలో ఉండాలని రచ్చబండ ప్రజాపథం కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఈ రచ్చబండకు హాజరవుతూ హెలికాప్టర్ దుర్మరణం చేయడం మాకు చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. ఆయన ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం, ఆ ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణబద్దులై ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు పక్షపాతైనటువంటి స్వర్గీయులు శ్రీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గారి నాయకత్వంలో, అలాగే ములుగు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, పిసిసి ప్రచార కార్యదర్శి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాయని యాదగిరి, అలాగే ములుగు మండల కాంగ్రెస్ పార్టీ గ్రామాన్ని నుంచి వచ్చేసినటువంటి నాయకులు, మన ఇతర మండలాల నుంచి వచ్చేటువంటి నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.